వెల్కమ్ బ్యాక్. కర్ణాటకలో రేపు పోలింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. మాండ్య, సెంట్రల్ బెంగళూరు మొత్తం 14 స్థానాల్లో రేపు పోలింగ్ జరగనుంది. కీలక నియోజకవర్గాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించారు. ఓవైపు ఐటీ దాడులు, మరోవైపు అక్కడక్కడ గొడవలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే సిబ్బంది చేరుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని బెంగళూరు సెంట్రల్ నుండి చామరాజపేట నుంచి మా ప్రతినిధి ఆశ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆశ, చెప్పండి, కర్ణాటకలో ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? క్రాంతి, కర్ణాటక రాష్ట్రంలో ఒక ఉత్కంఠగా మారిపోయిందని చెప్పాలి. అయితే పోలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ సమయంలో ఇక్కడ పోలింగ్ కేంద్రం అంటే మనం బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చామరాజపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ కేంద్రంలో ఇప్పటికీ మనం చేరుకున్నాము. ఈ కేంద్రంలో కూడా పోలింగ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, బ్యాలెట్ షీట్స్, ఇంకా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మరి కాసేపట్లో రాబోతుంది. 1 గంట ఆ సమయానికి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసుల గురించి, బస్సెస్ గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు వహించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడ సుమారు ఓటర్లు ఎంతమంది వస్తారు అనంటే సెంట్రల్ ప్రాంతం నుంచి 19,31,456 మంది ఓటర్లు ఉంటారు. అదేవిధంగా ఈ సెంట్రల్ ప్రాంతానికి అంటే బెంగళూరు సెంట్రల్ ఈ నియోజకవర్గానికి చామరాజపేట ప్రాంతానికి సంబంధించినంత వరకు 350 మంది కానిస్టేబుల్స్ ని ప్రత్యేకంగా పెట్టారు. అడిషనల్ ఆఫీసర్స్ కూడా ఈ ప్రాంతానికి ఉంటారని కూడా చెప్పొచ్చు. అయితే బస్సెస్ కూడా కేఎస్ఆర్టీసీ తరఫున అంటే గవర్నమెంట్ బస్సెస్ సుమారు 777 బస్సెస్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇంకా ఎలక్షన్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ప్రైవేట్ వాహనాలు 3,000 నుంచి 3,500 వరకు ప్రత్యేకమైనటువంటి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా పోలీసు సిబ్బంది చూసుకున్నట్లయితే మొత్తం ఈ 14 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా 90,997 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా డిఎస్పీలు 282 మంది డిఎస్పీలతో పాటు 851 ఇన్స్పెక్టర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఏఎస్ఐలు కూడా 4,000కు పైగా కూడా ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్స్ ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. సుమారు మొత్తం మిగతా ప్రాంతాలతో కలిపి 42,950 మంది హెడ్ కానిస్టేబుల్స్ ని కూడా ప్రత్యేకంగా పెట్టారు. దాంతో పాటు హెడ్ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఈ స్పెషల్ ఫోర్స్ తో పాటు ఒక్క స్పెషల్ ఆఫీసర్ కి సుమారు 50 మంది హోమ్ గార్డ్స్ ని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. వారు కూడా సుమారు 40,000కు పైగా ఉండే పరిస్థితి ఉంది కూడా. అది టోటల్ గా ఇక్కడ పోలీస్ సిబ్బంది 14 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేకమైనటువంటి గొడవలు జరగకుండా, సమస్యాత్మకంగా ఏమీ ఉండకుండా కూడా ప్రత్యేకంగా 90,997 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు మనం సమస్యాత్మక ప్రాంతాల గురించి మాట్లాడుకున్నట్లయితే అయితే మొన్న మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అక్కడ చాలా ప్రాంతాల్లోని గొడవలు జరిగాయి. కొంతమంది హత్య చేసుకున్న పరిస్థితి కూడా వచ్చేసింది. సో ఇక్కడ అలా జరగకుండా ముందుగానే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సమస్యాత్మక కేంద్రాలు సుమారు 6,318 సమస్యాత్మక ప్రాంతాలు కర్ణాటక ఈ 14 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి ఉందని చెప్పుకోవచ్చు. సాధారణ ప్రాంతాలు ఇంకా మిగతా 23,879 సాధారణ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము కేంద్రం లోపలికి వచ్చాము. మరి కాసేపట్లో మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో మనకి పోలింగ్ బూత్ కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు కానివ్వచ్చు, మిగతా ఫామ్స్ ఫిల్అప్ చేసే ఫామ్స్, ఇక్కడ స్టాఫ్ తో పాటు బాక్సెస్ కూడా ఇక్కడ 1 గంట సమయం నుంచి కూడా వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ రోజు నైట్ అంతా కూడా ఇక్కడ వర్క్ జరిగే విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఎవరైతే అడిషనల్ ఆఫీసర్స్ ఇంకా పార్షియల్ ఆఫీసర్స్ ని కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర బలగాలు 880, ఇంకా కేఎస్ఆర్పీకి సంబంధించినటువంటి వారు 138 మంది, డిఏఆర్ బృందాలు 350కి పైగా కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నక్సల్ ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు, పోలింగ్ జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్ ప్రాంతాలు ఉంటాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలో అయితే ముఖ్యంగా ఈ యొక్క గత 8 ఏళ్లుగా కూడా నక్సల్ ప్రాంతాలు లేదు అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. డీఎస్పీ కూడా అది వెల్లడించారు. దీంతో మొత్తం రూరల్ ఇంకా ప్రస్తుతం వరకు మనమైతే సెంట్రల్ ప్రాంతం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇంకా రూరల్ ప్రాంతంలో కూడా 21 లక్షకు పైగా కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఉన్నారు. అయితే మనం సీసీటీవీ ఫుటేజెస్ ఏదైతే మనకి విజువల్స్ కనిపిస్తాయో అవి కూడా ప్రత్యేకమైన కెమెరాస్ అంటే క్యామ్ 1, క్యామ్ 2 రూపంలో ఇలాగ సుమారు ఒక 7 కెమెరాస్ కూడా కనిపించే 7 కెమెరాలు కనిపించే విధంగా పెట్టారు. దాంతోపాటు ఇక్కడ వాణిజ్య కేంద్రానికి సంబంధించి టెక్నికల్ గా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హై ఆఫీసర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయడం
చేయడం జరిగింది. ఇవి వాళ్ళు ఉండే రూమ్స్ అండ్ పోలింగ్ కూడా రేపు కట్టుదిట్టంగా జరగబోతుందని అర్థమవుతుంది. ఇంకా సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే వీరు ముందు అసెంబ్లీ ఎన్నికల సమయాలలో ఎటువంటి ఇబ్బంది సంభవించకుండా మాక్సిమం టు ద బెంచ్ మార్క్ అనే విధంగా చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా వెనకడుగు వేయకుండా ఎక్కడ కూడా తగ్గిన విధంగా కనిపించకుండా ఇక్కడ చూస్తున్నాము మనము. మోస్ట్లీ ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ స్టాఫర్స్ ఉంటారో వారందరినీ కూడా మహిళల్ని తీసుకున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఈ దివ్యాంగులు ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఈ వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వెహికల్స్ కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాలను కూడా పెట్టడం జరిగింది. సో మరి కొన్ని గంటల్లో అయితే పోలింగ్ కేంద్రానికి మొత్తం అంతా సిబ్బందితో పాటు ఏర్పాట్లు కూడా జరిగే విధంగా కనిపిస్తోంది. ఇంకా ఇది కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇంకా పోలింగ్ రూమ్స్ కేంద్రాలు ఉన్నాయి. సో ఇది కేవలం బెంగళూరు సెంట్రల్ మాత్రమే క్రాంతి. బెంగళూరు సెంట్రల్ లో చామరాజపేట కేంద్రం ఇలా ఉంది. సో మొత్తం క్లియర్ గా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో వీరికి ముందుగానే మోటివేషన్ చేసి ప్రత్యేకమైనటువంటి క్లాస్ లెక్చర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ స్టాఫర్స్ ఎంతో మంది మనం చూస్తున్నాము విజువల్స్ లో. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా మిగతా ప్రాంతాలు ఏవైతే లైక్ రూరల్ ప్రాంతము, నార్త్ ప్రాంతము, సౌత్, మండియా, ముఖ్యంగా మండియా ప్రాంతం అనగానే సుమలత, ఇంకా అదే విధంగా మనకి నిఖిల్ గౌడ కూడా ఉన్నారు. సో ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు ఈ దారి మొత్తం, ఈ ఏరియా మొత్తం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. సో సుమలత కూడా మండియా ప్రాంతం నుంచి పోటీ చేసిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రమూ బాగాలేదు కాబట్టి తర్వాత రోజు సింగపూర్ కూడా వెళ్లే పరిస్థితి ఉంది తన కొడుకు అభిషేక్ తో కలిసి. సో మండియా ప్రాంతం నుంచి సుమలత అయితే అక్కడికి వెళ్తున్నారు. అండ్ మండియా ప్రాంతంలోని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారంటే సాధారణంగా ఆంధ్రాలో ఇప్పుడు అనంతపూర్ ప్రాంతంలో గొడవలు అయ్యాయి కదా, అలా ఇక్కడ జరగకుండా మండియా ప్రాంతంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఓకే ఆశా, థ్యాంక్స్.